హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య గండివల్సా. ఏంటి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఈరోజు వ్లాగ్ అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా మామయ్య వాళ్ళ గృహప్రవేశం. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. సో అసలు మా ఫ్యామిలీ మొత్తం కలిస్తే అసలు ఏం చేస్తాం, ఎలా ఉంటాం అనేది ఈ వ్లాగ్లో అయితే నేను పెట్టేస్తా. డోంట్ స్కిప్, ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. సంజు హాయ్ చెప్పు. హాయ్ కుజు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. అండ్ ఇక్కడ నుంచి అయితే 30 minutes అయితే ఉంటుంది. అండ్ నేనైతే ఈరోజు మా కళ్యాణ్ అక్కల్ని అండ్ మా కజిన్స్ అందరినీ ఈరోజు అయితే నేనైతే కలబోతున్నాను. ఎంత హ్యాపీగా ఉందంటే, యాక్చువల్లీ నేను ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కజిన్స్ అందరు ఉంటారు, నెక్స్ట్ అందరు వస్తారు, వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా మాట్లాడుకోవచ్చు, ముచ్చట్లు పెట్టుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయనే నేను అటెండ్ అవుతాను. ద మెయిన్ రీజన్ అయితే అదే. సో ఈరోజు కూడా చూడండి నేను ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను అనేది కూడా ఈ బ్లాగ్లో అయితే మొత్తం పెట్టేస్తా. అండ్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కళ్యాణి అక్క వాళ్ళు. సో వాళ్ళని కూడా ఈరోజు నేనైతే మీట్ అవుతున్నా. అందుకే వేడిగా వస్తుంది. అండ్ గాయస్, నేనైతే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫ్యామిలీ ఫంక్షన్ అయితే నేను అస్సలు మిస్ అవ్వనని. ఈవెన్ కాలేజ్ ఉన్నా సరే నేనైతే ఖచ్చితంగా హాలిడే పెట్టుకొని అయితే పక్కా వెళ్తా. ఎందుకంటే ఆ టైంలోనే అందరూ వస్తుంటారు. సో నాకైతే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అయితే నాకు చాలా అనిపిస్తుంది. సో నేనైతే ఫ్యామిలీకి అంతగా ఇంపార్టెన్స్ ఇస్తానండి. అండ్ గాయస్, ఇదే మామయ్య వాళ్ళ ఇల్లు. మాయ అంటే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబు. సో నాకు చిన్న మామ. సో వాళ్ళ గృహప్రవేశానికి అయితే మేమైతే వచ్చాం. అండ్ ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ గాయస్, ఏదైనా గృహప్రవేశంకి వెళ్తే నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా ఫ్యూచర్లో మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టాలి. చూద్దాం ఏమవుతుందో. అండ్ గాయస్, ఇక్కడ అయితే చాలా మంది చుట్టాలు అయితే వచ్చారు. నేనైతే అదంతా క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఎవరు లేనప్పుడు వచ్చి నేనైతే మెల్లగా వీడియో అయితే తీసేసుకున్నా. అండ్ గృహప్రవేశం అయితే చాలా బాగా అయింది. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కళ్యాణ్ అక్క, రిషిరామ్ 321 ఛానల్ యూట్యూబర్. అండ్ మా అక్క అయితే ఇక్కడ ఇంకా బిజీ. పిల్లలు ఉంటే అంతేనండి, అసలు వాళ్ళ అంటే తినిపించడాలన్నీ చాలా కష్టం. అండ్ గాయస్, మీ అందరికీ తెలిసే ఉంటారు మామ రామ్ కుమార్ గారా. అండ్ మామ నేనైతే మమ్మీ వాళ్ళు సెంటర్లో వెయిట్ చేస్తున్నారని చెప్పి నేనైతే వాళ్ళని తేడానికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడైతే మామ అయితే జోక్స్ అంటే మామూలుగా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడనే కాదు, ఎప్పుడు కలిసినా సరే అలా నవ్వుతూనే ఉంటాను నేనైతే, అంతలా నవ్విస్తారు. యాక్చువల్ అందుకే మాకు అసలు టైం తెలియదు ఫ్యామిలీతో ఉన్నప్పుడు. అండ్ అప్పటికే చాలా టైం అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే చాలా అంటే చాలా లేట్గా తిన్నా. అండ్ ఇంకిక్కడైతే లైన్లో ఉన్నాం. కజిన్స్తో ఉంటే టైం అసలు తెలియదు. అంత బాగా ఎంజాయ్ చేస్తాం. అసలు నేను మాటల్లో కూడా చెప్పలేను ఎలా ఉంటాం ఏంటనేది. అసలు టైం కూడా తెలీదు, అలా అయిపోతుంది, అంతలా ఉంటాం. అండ్ ఇక్కడ చూసారా మేమైతే తినేసి అయితే ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. మా చెల్లికైతే ఎక్కడున్నా సరే అక్కడ అండ్ నాకైతే డ్యాన్స్ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్, కానీ నాకు డ్యాన్స్ అయితే అస్సలు రాదు. కానీ మన ఫ్యామిలీ ఫంక్షన్లో అయితే వేసేస్తాం, ఎలా ఉన్నా ఏమన్నారు కాబట్టి అందరూ మన వాళ్ళే. సో మేమైతే అస్సలు తగ్గం ఫ్యామిలీ ఫంక్షన్లో అయితే. డ్యాన్స్ అసలు గృహప్రవేశమైన ఏదైనా ఏ ఫంక్షన్, చిన్న ఫంక్షన్ అయినా సరే మేమైతే డ్యాన్స్ చేయకుండా అయితే ఉండం. మా కోసమే డీజే పెట్టేస్తారేమో అన్నట్టు అయితే నాకైతే అనిపిస్తుంది ఫ్యామిలీ ఫంక్షన్స్లో. అండ్ నా కజిన్స్లో ప్లస్ ఏంటంటే ఒక్కరు డిమ్ అని ఉండదండి, అందరూ హైపర్ యాక్టివ్, అసలు అంత యాక్టివ్గా ఉంటారు ఎనీ టైం. అసలు డిమ్గా అసలు ఒక్కరు కూడా ఉండరు. సో మనం కూడా అలానే ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. సో ఇంకందరం ఒకలాంటి వాళ్ళు ఉంటే అసలు ఎలాగుంటుంది చెప్పండి ఆ ఫంక్షన్. మేమే సగం హడావిడి చేస్తాం.
సో అందుకే మేము ఏ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినా మాకైతే ముందు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, ఎందుకంటే అక్కడ హడావిడి ఉండాలి కాబట్టి. సో అనమాట ఫీడింగ్ ఇంత చేశాను, ఇప్పుడు ఊపిరైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా ఊపిరిస్తుంది చూడండి ఫ్రెండ్స్. మేకప్ చేసుకున్నా వేస్టే, కానీ నిన్నటి వరకు వర్షం వచ్చింది, వర్షం లేదే మంచిదైంది అనమాట, లేదంటే మా పుస్తకాలన్నీ కూడా చెరిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అంతా మేము ఎలా ఉంటామని చూడండి, మొత్తం పని అంతా మేమైతే ఈ రోజు అంతా ఎలా మాట్లాడండి మాట్లాడండి. ఈ రోజు మొత్తం నా ఫ్యామిలీతో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ గాయ్స్ ఇక్కడ చూసారు, ఇంకా డ్యాన్స్ అయితే మేమైతే స్టార్ట్ చేసేసాం. మేమైతే డ్యాన్స్ అంటే మేమే ముందు ఉంటాం ఫ్రెండ్స్, అంత ఇష్టం. అండ్ నా ఫ్యామిలీలో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఒక విషయం ఏంటంటే, మేము ఎంత ఎంజాయ్ చేసినా ఇంకా ఇలా చాలామంది ఏంటంటే ఇలా డ్యాన్స్ వేస్తే చాలామందికి నచ్చదు అనమాట. ఏంటి ఇలా అమ్మాయిలు వేస్తున్నారు చాలామంది అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెడతాను, ఏంటి ఈ అమ్మాయి సోషల్ మీడియాలో ఇలా అని చాలామంది అనుకుంటారు, అది నాకు తెలుసు కూడా, కానీ నేను అవేం పట్టించుకున్నాను. అండ్ నా ఫ్యామిలీ కూడా నాకు చూసారా నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో, ఇంత సపోర్టివ్ ఫ్యామిలీ ఉండగా ఇంకెందుకంటే నేను చడాలి. సో అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నా ఫ్యామిలీలో. అస్సలు ఎవరు ఏమంటారు, ఇలాంటి విషయాలకైతే ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే నేనైతే చాలా చాలా లక్కీ ఈ విషయంలో అయితే. అండ్ గాయ్స్ మీ అందరికి తెలిసే ఉంటారు, కళ్యాణక్క అండ్ హేమక్క యూట్యూబర్స్ ఫేమస్, అసలే 500K సబ్స్క్రైబర్స్ అండ్ అక్కకి 490K సబ్స్క్రైబర్స్. అండ్ ఇంతమంది ఫ్యామ్ ఉన్న అస్సలు కొంచెం కూడా ఈగో యాటిట్యూడ్ అనేది అస్సలు చూపించరండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అక్కల్లో. అండ్ నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఎవరంటే అక్క వాళ్ళని, నా ఇన్స్పిరేషన్. అక్క వాళ్ళు చేస్తున్నారు, నేను కూడా చేద్దాం, అక్క వాళ్ళు కూడా నాకు సపోర్టివ్గా ఉంటారు. సో అలా నేనైతే అలానే అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే అక్క వాళ్ళతో టైం అయితే మస్తుగా స్పెండ్ చేశాను, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకైతే రిటర్న్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. చాలా లిటరల్లీ నేనైతే ఏడ్చేసాను, అంటే ఒక్కసారి అందరం కలిసి ఎక్కువ అంటే 1 డే కూడా ఉండకుండా మళ్ళీ రిటర్న్ అయిపోతే ఎంత బాధ అనిపిస్తుంది. సో నాకు కూడా చాలా బాధ అనిపించింది. అండ్ ఇక్కడైతే నాకైతే నేచర్ నచ్చిందని నేనైతే చిన్నగా వీడియో అయితే తీశాను. అండ్ గైస్ నేనైతే లాస్ట్ టైం బార్సాల వీడియో పెట్టాను. సో చాలామంది అయితే నాకు అసలు నవ్య మీకు కళ్యాణక్క హేమక్క ఎలా తెలుసు, అసలు మీ రిలేషన్ ఏంటి అని చాలామంది అయితే నాకు క్వశ్చన్ అడిగారు. అండ్ నేనైతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నా ఫ్యామిలీ గురించి మొత్తం నేనైతే చెప్తాను, అందరినీ మీకు పరిచయం చేస్తాను, అసలు నాకు ఎలా తెలుసు ఏంటనేది ఫుల్ డీటెయిల్గా అయితే నేను పెడతాను. అండ్ గాయ్స్ ఈరోజు అయితే ఫంక్షన్ అయితే అయిపోయింది. నేనైతే చాలా అంటే చాలా బాగా నా కజిన్స్తో అయితే నేనైతే ఎంజాయ్ చేశా. అండ్ ఇప్పుడైతే రిటర్న్ మా ఇంటికి అయితే నేనైతే వెళ్ళిపోతున్నా. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.